బస్లో కానీ ట్రైన్లో కానీ ఇలా మనం ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది చూడటానికి శుద్ధపూస లెక్క కనిపిస్తుంటారు. కానీ వారింత అమాయకులు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అవునండి బాబు, మనతోనే పక్క సీట్లోనే ఉంటారు. మన వస్తువులను దొంగిలించేందుకు యత్నిస్తుంటారు. ఇంతకీ ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు, వైరల్ అవుతున్న ఆ వీడియో సంగతులేంటో మీరు ఓ లుక్ వేయండి. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్లో చోటు చేసుకుంది ఈ ఘటన. భాగల్పూర్ స్టేషన్లో ప్యాసింజర్ రైల్లో ఓ మహిళా ప్రయాణికురాలి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయేందుకు దొంగ యత్నించాడు. కానీ అతను తప్పించుకోలేకపోయాడు. రైలు లోపల నుంచి ఒక ప్రయాణికుడు కిటికీలోంచి అతని చేతిని పట్టుకున్నాడు. స్నాచర్ని మిగిలిన ప్రయాణికులు కొట్టడం స్టార్ట్ చేశారు. ట్రైన్ కిటికీకి వేలాడుతూనే దెబ్బలు తిన్నాడు ఆ దొంగ. స్నాచర్ తన చేతులు విడిచిపెట్టమని ప్రయాణికులను వేడుకున్నాడు. కానీ అతనికి తగిన గుణపాఠం చెప్పాలని భావించిన ప్రయాణికులు ఏమాత్రం కనికరించలేదు. సుమారు కిలోమీటర్ దూరం వెళ్ళాక చైన్ లాగి రైలు నిలిపివేశారు ప్రయాణికులు. అదే టైంలో కొందరు వ్యక్తులు స్నాచర్ను రైలు నుంచి కిందకి దించి విముక్తి కల్పిస్తామని నమ్మించి దొంగని కొట్టి తీసుకెళ్లారు. అసలు ట్విస్ట్ ఏంటంటే తీసుకెళ్లింది మరెవరో కాదు, అతని సొంత గ్యాంగ్ ముఠా సభ్యులే. ఈ మ్యాటర్ తెలియక ప్రయాణికులు వారిని నమ్మి మోసపోయారు. ఇంకేముంది, ఈ దొంగలు చేసిన పనికి రైల్వే ప్రయాణికులందరూ కంగు తిన్నారు. ఇది చూసిన నెటిజన్లు సైతం అదే రేంజ్లో షాక్ అవుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని